హాయ్, ఐఎమ్ దుర్గాంజలి, చార్టెడ్ అకౌంటెంట్. మొన్నటి వరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్స్ వల్ల బెనిఫిట్సే అనుకున్నాం. కానీ 1 అక్టోబర్ 2024 నుంచి ఇవి కొన్ని కంప్లైన్సెస్ని చేంజ్ చేస్తున్నాయి. దానివల్ల కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ఇది స్ట్రీమ్లైన్ చేసేది ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఓన్లీ. సో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1 అక్టోబర్ 2024 నుంచి ఫస్ట్ అసలు యాక్చువల్లీ పీపీఎఫ్ అకౌంట్ మైనర్స్ పేరుతో, అంటే మైనర్స్కి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే యూజువల్లీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? అసలు పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7.1% ప్రజెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక. కానీ అది మైనర్స్కి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు మైనర్స్కి ఇంట్రెస్ట్ రేటు, ఒకవేళ వాళ్ళు 18 ఇయర్స్, మైనర్స్ అంటే 18 ఇయర్సే కదా, 18 ఇయర్స్ లెస్ దాన్ 18 ఇయర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ ఎంత ఉంటుంది? ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? యూజువల్లీ ఇప్పుడు 4% ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వస్తుంది వీళ్ళకి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మైనర్స్ పేరు మీద కనుక ఓపెన్ చేస్తే వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ 4% అంతే ఉంటుంది. వన్స్ వాళ్ళు 18 ఇయర్స్ ఎక్సీడ్ అయిన తర్వాత, 18 ఇయర్స్ టర్న్ అయ్యి 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఈ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ప్రజెంట్ 7.1%. ప్రజెంట్ ఏంటంటే 18 ఇయర్స్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాల్సింది 18 ఇయర్స్ ఆర్ మోర్ వాళ్ళకైతే కనుక వాళ్ళు కంప్లీట్ గా బెనిఫిట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అది 7.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అప్ టు 1.5 lakhs వరకు వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా వస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు ఒకవేళ మోర్ దాన్ 1 పీపీఎఫ్ అకౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? 1 అక్టోబర్ 2024 నుంచి దీన్ని ప్రైమరీ అకౌంట్, ఎడిషనల్ అకౌంట్స్, ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అకౌంట్స్ లో కూడా ప్రైమరీ అకౌంట్స్ ఉంటాయి, ఎడిషనల్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ప్రైమరీ అకౌంట్ లో కనుక 1.5 lakh వరకు పర్ యానం అనమాట, పర్ యానము 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తే, 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తే టోటల్ మనకి ఇప్పుడు 7.1% ఎంత ఉందో అంత ఇంట్రెస్ట్ రేటు వస్తుంది అనమాట. కానీ ఒకవేళ ప్రైమరీ అకౌంట్ లోనే 1.5 lakh కంటే ఎక్కువ ఉంటే, మోర్ దాన్ 1.5 lakh కంటే ఎక్కువ ఉంటే నో ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్ట్ అనేది అటెండ్ అవుతుంది. అదే ఎడిషనల్ అకౌంట్స్ అయితే, ఎడిషనల్ అకౌంట్స్ కూడా 0 ఇంట్రెస్ట్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఇంట్రెస్ట్ కాదు, ఏమి ఇంట్రెస్ట్ కాదు, 0 అకౌంట్స్. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారు అంటే మోర్ దాన్ 1 పీపీఎఫ్ అకౌంట్ ఎంకరేజ్ చేయట్లేదు. సో 1 పీపీఎఫ్ అకౌంట్ ఉండాలి. ఆ 1 పీపీఎఫ్ అకౌంట్ లో కూడా పర్ యానం 1.5 lakh వరకు మాత్రమే ఎలిజిబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 7.1% ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా. రిమైనింగ్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ విత్ 0 ఇంట్రెస్ట్. మనం మెయింటైన్ చేసుకోవచ్చు, కాకపోతే 0 ఇంట్రెస్ట్. ఇది 1 అక్టోబర్ నుంచి వస్తున్న అమెండ్మెంట్. ఇది పర్టికులర్లీ చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చు, బట్ ఏంటంటే సేవింగ్స్ స్కీము, ఈ గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్ అనేది కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్లిమిటెడ్గా ఇవ్వట్లేదు. 1.5 lakh పర్ యానం ఇన్వెస్ట్ చేసుకోవాలి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇదే విధానం సుకన్య సమృద్ధి యోజనకైతే ఏంటి? సుకన్య సమృద్ధి యోజనకి యూజువల్లీ 1 ఫ్యామిలీకి రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 2 SSY అకౌంట్స్, అంటే 2 చైల్డ్కి మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. మోర్ దాన్ 2 చైల్డ్ కాదు. ఒక ఫ్యామిలీకి 2 చిల్డ్రన్కి మాత్రమే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోగలం. ఒకవేళ మోర్ దాన్ 2 అకౌంట్స్ ఉంటే కనుక, మోర్ దాన్ 2 అకౌంట్స్, 2 SSY ఉంటే కనుక అది వయోలేషన్ అవుతుంది. వాటిని క్లోజ్ చేసేయాల్సిందే. ఎటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు, క్లోజ్ చేసేయాల్సిందే. లెస్ దాన్ 2 ఉంటే మాత్రమే, అదే 2 సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ కానీ అకౌంట్స్ కానీ అంతకంటే తక్కువగానే ఉంటే మాత్రమే వస్తుంది. దీనికి
ఇంట్రెస్ట్ రేట్ యూజువల్లీ ఎస్ఎస్వై ఇంట్రెస్ట్ రేట్ అంతా ప్రజెంట్ 8.2% ఇంట్రెస్ట్ రేట్ అదే బేర్ చేస్తుంది. Understood? So from 1st October 2024 ఫ్యామిలీకి ఓన్లీ 2 SSY. నెక్స్ట్ ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ బై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ అదర్ రిలేటివ్ అయితే కనుక ఏంటి, ఇప్పుడు పేరెంట్స్ అంటే న్యాచురల్ పేరెంట్స్ మదర్ ఫాదర్ ఉంటారు, వాళ్ళే ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ అదర్ రిలేటివ్స్ కానీ ఓపెన్ చేస్తే ఏంటి, ఈ 30th సెప్టెంబర్ వరకు గ్రాండ్ పేరెంట్స్ ఓపెన్ చేస్తే లీగల్ గార్డియనే అయితే కనుక నో ప్రాబ్లం, క్యారీ అవ్వచ్చు, అలాగే క్యారీ అవ్వచ్చు. కానీ లీగల్ గార్డియన్ కాదు, ఈ గ్రాండ్ పేరెంట్ కానీ రిలేటివ్స్ కానీ లీగల్ గార్డియన్ కాదు. సో ఏం చేయాలి అంటే ట్రాన్స్ఫర్ టు న్యాచురల్ పేరెంట్స్, బయాలజికల్ పేరెంట్స్ ఉంటారు కదా, న్యాచురల్ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. 1st October 2024 నుంచి కూడా ఇది అప్లై అవుతుంది. లేదా వాళ్ళు లీగల్ గార్డియన్ గా రిజిస్టర్ చేయించుకోవాలి. ఫ్రమ్ 1st October 2024. అర్థమైందా? లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ రిలేటివ్స్, ఇప్పుడు మా సిస్టర్ పిల్లలకి నేను అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరదు. ఏదర్ వాళ్ళ పేరెంట్స్ ఓపెన్ చేసుకోవాలి, లేదా నేను లీగల్ గార్డియన్ గా అపాయింట్ అవ్వాలి. వాళ్ళ లీగల్ డాక్యుమెంటేషన్ ఏముంటాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి, బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ రిలేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ లీగల్ గార్డియన్షిప్ లా ఫామ్ ఉంటుంది, అదనమాట. సో దీస్ ఆర్ ద కేసెస్. ఇప్పుడు మనకి మెయిన్ గా వచ్చింది ఏంటి ఇప్పుడు వరకు అయితే కనుక, ఏమైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF అకౌంట్స్ ప్రైమరీ అకౌంట్ లోనే ఉంచాలి, అడిషనల్ అకౌంట్స్ లో ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉంచినా కూడా ఇంట్రెస్ట్ ఏం రాదు, ఇల్లీగల్ ఏం కాదు, కానీ ఉంచినా కూడా PPF అకౌంట్ లో అడిషనల్ అకౌంట్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇంట్రెస్ట్ రాదు, బట్ నాట్ ఇల్లీగల్. కానీ సుకన్య సమృద్ధి యోజన అలా కాదు. సుకన్య సమృద్ధి యోజన మోర్ దాన్ 2 అకౌంట్స్ పర్ ఫ్యామిలీ, ఇట్స్ ఇల్లీగల్, క్లోజ్ చేసేయాల్సిందే. అర్థమైందా? అండ్ PPF అకౌంట్స్ ఏవైతే 18 years బిలో పర్సన్స్ కి అయితే ఓపెన్ చేస్తే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వస్తుంది. మోర్ దాన్ 18 years వాళ్ళకి మాత్రమే PPF అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అది ప్రాబబ్లీ 7% అలా కొంచెం ఎక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకోగలరు. నెక్స్ట్ మనం మెయిన్గా ఏం చెప్పుకున్నాం, లీగల్ గార్డియన్షిప్. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద వేరే వాళ్ళు అదర్ దాన్ న్యాచురల్ పేరెంట్స్ వేరే వాళ్ళు కనుక ఇప్పుడు వరకు అకౌంట్ ఓపెన్ చేసి మెయింటైన్ చేసి ఉంటే కనుక ఏదర్ లీగల్ గార్డియన్షిప్ అయినా తీసుకోవాలి, లేదా వాళ్ళ న్యాచురల్ పేరెంట్స్ కైనా సరే అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. దీస్ 3 are మెయిన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎన్ఆర్ఐ PPF అకౌంట్ కనుక మన ఇండియాలో మెయింటైన్ చేస్తే ఈ బిఫోర్ 30th September 2024 వరకు వాళ్ళకి PPF ఇంట్రెస్ట్ రాదు, ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వస్తుంది. అది కూడా 30th September 2024 వరకు. దీని తర్వాత వాళ్ళకి 0 ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఈ ఎన్ఆర్ఐ ఏంటంటే రెసిడెన్షియల్ స్టేటస్ ని సబ్మిట్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ స్టేటస్ ని సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు తిరిగి ఈ PPF అకౌంట్ బెనిఫిట్స్ ని పొందగలుగుతారు. PPF అకౌంట్స్ బెనిఫిట్స్ ని PPF అకౌంట్ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది ఎప్పటి నుంచి? October 2024, 1st October 2024. These are the changes from 1st October 2024. Again మళ్ళీ చెప్తున్నాను. నెంబర్ 1, PPF అకౌంట్ ప్రైమరీ అకౌంట్ లో మాత్రమే మెయింటైన్ చేయాలి. అడిషనల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే క్లోజ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ రాదు. నెంబర్ 2, SSY సుకన్య సమృద్ధి యోజన పర్ ఫ్యామిలీకి 2 చైల్డ్కి మాత్రమే
రిమైనింగ్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేసుకుంటే అది వయోలేషన్ ఆఫ్ లా అవుతుంది. నెంబర్ 3, ఎస్ఎస్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఎవరైనా సరే అదర్ దాన్ పేరెంట్స్, న్యాచురల్ పేరెంట్స్ కాకుండా అదర్ దాన్ పేరెంట్స్ ఎవరైతే ఓపెన్ చేసి ఉంటారో వాళ్ళు దే నీడ్ టు ట్రాన్స్ఫర్ టు న్యాచురల్ పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్ కింద రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఎన్ఆర్ఐస్ రెసిడెన్షియల్ స్టేటస్ ని సబ్మిట్ చేయాలి 1 అక్టోబర్ 2024 లోపు. లేదు అంటే వాళ్ళకి పీపీఎఫ్ బెనిఫిట్స్ రాదు. ఓన్లీ 30th సెప్టెంబర్ వరకు కూడా పోసా ఇంట్రెస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది చూసారా, అది మాత్రమే వస్తుంది. ఆ 1 అక్టోబర్ నుంచి ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు, వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ పొందలేరు. దీస్ ఆర్ ద చేంజెస్. చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. రిమైన్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.